హాయ్! హలో! నమస్తే, వణకం, ఆదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలవచ్చు, అన్నయ్య అనుకొని పిలవచ్చు. మీ అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్. నైన్త్ క్లాస్ పిల్లలు అసలు ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి మీ నైన్త్ క్లాస్‌ని? ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్ వరకు కూడాను ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చెప్పరా అనుకోని మీకు అనిపిస్తది. డెఫినెట్‌లీ నేను చెప్తా. కొన్ని పాయింట్స్ చెప్తా విను. నేను ఎన్నో సంవత్సరాల ఎంతోమంది పిల్లల్ని చూస్తూ వచ్చినవాడిని కాబట్టి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నుండి చెప్తా. నైన్త్ క్లాసు 10థ్ క్లాస్ కంటే టఫ్. మొదటి పాయింట్. రెండోది 10థ్ క్లాస్ సిలబస్ కంటే, ఎయిత్ క్లాస్ సిలబస్ కంటే ఎక్కువ సిలబస్ నైన్త్ క్లాస్‌లోనే ఉంటుంది. సో, విడిచిపెట్టేద్దామంటే విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. మీకు అందరికంటే చాలా ఎక్కువ టైం కూడాను మీకే ఉంటుంది. హ్యాపీగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. మీరిప్పుడు పెద్దవాళ్ళయ్యారు. మీరిప్పుడు ఏ విషయాన్నైనా సరే అసలు లాజికల్‌గా అర్థం చేసుకోగలరు కాబట్టి ఈ సిలబస్ మీకు వర్తే. అయితే కొంతమంది ఇదే టైంలో నైన్త్ క్లాస్ నేను చదవడం ఆపేసి 10థ్ క్లాస్ నేను చేసేసుకుంటా అని అనుకుంటే చెప్తున్నా, నైన్త్ క్లాస్‌లో ఏదైతే ఉంటుందో వాటికి ఎక్స్‌టెన్షనే 10థ్ క్లాస్‌లో ఉంటుంది. కాబట్టి నైన్త్ క్లాస్ వస్తేనే బేస్. రెండో పాయింటు, నైన్త్ క్లాస్‌లో మీరేదైతే నేర్చుకుంటున్నారో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో కూడా అక్కడ అదే ఉంటుంది. కాబట్టి నైన్త్ క్లాస్ అనేది మొత్తం అన్ని కైండ్స్ ఆఫ్ సిస్టమ్స్ అన్నిటికి కూడాను హార్ట్. అయితే ఇంత హార్ట్ అయిన దానికి పీడబ్ల్యూ ఒక తోడు తీసుకొనొచ్చింది. పీడబ్ల్యూ ఒక పని చేయాలనుకుంటుంది. నేను మీ భాస్కర్ అని అన్నాను కదా! మీ నైన్త్ క్లాస్ జర్నీకి, 10థ్ క్లాస్ జర్నీకి నేనున్నాను. నేను చూసుకుంటాను. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? నైన్త్ క్లాస్‌లోనే మంచి మార్క్స్ ఎలా తీసుకొని రావాలి అని చెక్ చేసుకుంటే 4 ఫేజెస్‌గా విడగొడదాం. నంబర్ 1 ఫేజ్ 1 నీ ప్రిపరేషన్ ఏంటంటే ఈ ఫేజ్ అంతా నీ సిలబస్ కవరేజ్ మీద మాత్రమే ఫోకస్ చేయి. ఇంకా చెప్పాలంటే కాన్సెప్ట్స్‌ని బిల్డ్ చేయడం మీదే ఫోకస్ చేయి. టీచర్ క్లాస్ రూమ్‌లో చెప్పారా? క్లాస్ రూమ్‌లో లెసన్ బాగా వినేయి. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు టీచర్ చెప్పిన లెసన్ బాగా వినేస్తావో అప్పుడు నువ్వు ఏది చదివినా అర్థమైపోద్ది. ఇంక ఇంటికెళ్ళేసి నువ్వు సిలబస్‌ని కంప్లీట్ చేసుకుంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసుకుంటే నీ ఇష్టం. అయితే బేస్ ఏది పెట్టుకుంటావో తెలుసా? ఒకవేళ టెక్స్ట్ బుక్ చదువుతుంటే నీకు అర్థమవుతుందంటే టెక్స్ట్ బుక్‌ని బేస్‌గా పెట్టుకో. టెక్స్ట్ బుక్ అర్థం కాకపోతే నేను మీ భాస్కర్ అని ఉన్నాను కదా! సో, నేను మీకు ఎలాగో క్లాసెస్ చెప్తూ ఉంటా. వన్ షాట్‌లు చెప్తుంటా. ఆ క్లాస్ వినేసి నోట్స్ తీసేసుకొని ఇంకా ఈ క్వెషన్ అండ్ ఆన్సర్ సాల్వ్ చేసి ఎక్సలెంట్‌గా అయిపోద్ది. అయితే నువ్వు ఈ టైంలోనే గుర్తుపెట్టుకో, నీ మొత్తం సిలబస్ అంతటిని నువ్వు కంప్లీట్ చేయాలంటే ఒక షెడ్యూల్, ఒక రొటీన్ అనేది ఫిక్స్ అయిపో. ఒక షెడ్యూల్ ఏదైతే పీడబ్ల్యూతో నడవాలంటే పీడబ్ల్యూ షెడ్యూల్‌ని అలా పట్టుకొని వెళ్ళిపో. నీకు తీసుకొని వెళ్ళిపోతాం. రోజు అదే రొటీన్ ఫాలో అవుతూ వెళ్ళు. ఇది నీకు అలవాటైపోవాలి. నీ 10థ్ క్లాస్‌లో మళ్ళీ షెడ్యూల్, రొటీన్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. నీకు ఇప్పుడు అలవాటైపోయింది కదా! కూర్చొని చదవడం. అక్కడ కూడా నీకు హెల్ప్ అయిపోతాయి. సో, ఈ ఫేజ్ 1లో ఏంటి? సిలబస్ వినాలి, కవర్ చేసుకోవాలి, కాన్సెప్ట్స్‌ని స్ట్రాంగ్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది అయిపోయింది కదా! నంబర్ 2 ఫేజ్ 2 యాక్టివ్ రివిజన్. నువ్వు ఏదైతే చదువుకున్నావో అది నీ మైండ్‌లోనే గుర్తుండాలి. ఎగ్జామ్ టైమ్‌లో ప్రెజెంట్ చేయాలి కదా! ఎవరైతే క్లాస్ రూమ్‌లో ఆన్సర్స్ అందరూ చెప్తారు. కానీ ఎగ్జామ్‌లో రాసినోళ్ళు టాపర్ అవుతారు కదా! మరి టాప్ అవ్వాలంటే ఏంటి? ప్రతి లెసన్‌కి సంబంధించి 1 పేజ్ నోట్స్ లేదా ఒక షార్ట్ నోట్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్ ముందులో టెక్స్ట్ బుక్ మొత్తం మనం చదివేసి వెళ్ళలేం కదా! సో, షార్ట్ నోట్స్ ఎత్తుకో. ఫాస్ట్‌గా రివైజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నీ దగ్గర ప్రతి సబ్జెక్ట్‌కి కూడాను ఫార్ములా షీట్స్ గట్టిగా ఉండాలి. షార్ట్ నోట్స్ అనేది ఉండాలి. సో దట్ ఎగ్జామ్‌కి చాలా బాగుంటుంది. రివిజన్ అనేది గట్టిగా చేసుకోవచ్చు. కాబట్టి ఫేజ్ 2 అంతా ఏం చేస్తావంటే ఒక లెసన్‌ని విన్నావు, క్లాస్ అంతా తినేసావు కాబట్టి, వన్ షాట్ అంతా తినేసావు కాబట్టి, నీకు నచ్చిన వేలో షార్ట్ నోట్స్‌లు తయారు చేసుకోవడము, అది గుర్తుపెట్టుకోవడం మీద ఫోకస్ చేయాలి. మేకింగ్. ఒక్కసారి నువ్వు నేర్చుకుంటే ఈ షార్ట్ నోట్స్ చేయడం, ఫార్ములా షీట్స్ చేసుకోవడం, నీ లైఫ్ లాంగ్ ఈ స్కిల్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది ఫేజ్ 2. ఓకేనా? ఫస్ట్ ఫేజ్‌లో లెసన్స్ వినండి. సెకండ్ ఫేజ్‌లో మాత్రమే షార్ట్ నోట్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ 3కి వద్దామా? ఈసారి ఇది ఫేజ్ 3 ఏంటంటే ఒక లెసన్ నువ్వు విన్నావు. లెసన్‌కి సంబంధించి ఒక షార్ట్ నోట్స్ రెడీ చేసుకున్నావు. ఎగ్జామ్స్ కోసం బాగా రివిజన్ చేసుకుంటూ వచ్చినావు. కానీ నువ్వు ఎంతవరకు రాయగలవు? నీ నాలెడ్జ్ ఎంతుంది? నీకు తెలియాలి కదా! అందుకోసమే కొన్ని శాంపుల్ పేపర్స్ అదే టాపిక్ మీద తీసుకో. దాని మీద ఎగ్జామ్స్ రాయడం మొదలెట్టు. ఎప్పుడైతే నువ్వు రాస్తావో ఎగ్జామ్ పేపర్‌ని అటెంప్ట్ చేస్తున్నప్పుడు నీకు కొన్ని గ్యాప్స్ అనేవి తెలుస్తాయి. ఆ గ్యాప్స్‌ని ఇప్పుడు నువ్వు ఫిల్ చేయడం చేయాలి. అంతే. సో, ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ రాసిన తర్వాత నీకు ప్రాబ్లమ్స్ ఏమైనా తెలిస్తే గ్యాప్స్ ఫుల్‌ఫిల్ చేస్తావు. అప్పుడు మళ్ళీ ఆ టాపిక్స్‌ని స్ట్రాంగ్ అవుతూ వచ్చేస్తావు. ఇలా చేసుకుంటూ ఎళ్తే ఒక టాపిక్‌ని క్షుణ్ణంగా చేసుకుంటూ వెళ్తావు. ఇది ఫేజ్ 3 ఒక లెసన్‌కి సంబంధించి. అండ్ ఫేజ్ 4 ఏంటంటే ఫైనల్‌గా ఇక మనం ఎప్పుడైనా తప్పులు చేయొచ్చు. స్టూడెంట్ దశలో ఉండేటటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే మనం ఎన్ని తప్పులైనా చేయొచ్చు. కానీ ఇదే చిన్న వయసులో ఉన్నటువంటి ఇంకొక అదృష్టం ఏంటో తెలుసా? మన తప్పులు మనం ఎరేజ్ చేసుకోవచ్చు కూడా. సో, మీరు ఇప్పటి వరకు గట్టిగా ప్రాక్టీస్ చేసారు. మీకు మీరే టెస్ట్ పెట్టుకొని బోలెడు సార్లు ఫెయిల్ అయ్యారు కదా! ఫైనల్ ఎగ్జామ్‌లో రాసినప్పుడు మాత్రం మీకు ఇంకేం ప్రాబ్లమ్ ఉండదు. హ్యాపీగా అయిపోద్ది. ఫైనల్ ఎగ్జామ్‌కెళ్ళే ముందు నువ్వు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసుకున్నావు. టాపిక్స్ అన్ని నీ దగ్గర స్ట్రాంగ్‌గా ఉన్నాయి. నీ దగ్గర ఒక షార్ట్ నోట్స్ ఉంది. సో, దానివల్ల నువ్వు ఫాస్ట్‌గా ఒక లెసన్‌ని గంటలోనే రివిజన్ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు
దయచేసి మరి కొత్త బుక్స్ మరి ఇంకేమొద్దు. కొత్త టాపిక్స్ ఏం చదవకు. ఇప్పుడేం చదువుకున్నావో అదే చదువుకో. ఓకేనా? ఓన్లీ షార్ట్ నోట్స్ మాత్రం చదువుకొని ఫైనల్ ఎగ్జామ్‌కెళ్ళు. మనస్ఫూర్తిగా నువ్వు ఇప్పటి వరకు చేసిన ప్రాక్టీస్ అంతా కూడాను నీ ఎగ్జామ్‌లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది. సో, ప్రతి లెసన్‌ని కూడా నువ్వు ఇలా చేసుకుంటూ వెళ్ళు. ఒక లెసన్ నేర్చుకుంటావు. లెసన్‌కి షార్ట్ నోట్స్ రెడీ చేసుకుంటావు. ఒక ఫార్ములా షీట్స్ రెడీ చేసుకుంటావు. దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ వెళ్తావు. ఇయర్‌లో ఇలా ఈ 4 పేజెస్‌లో నువ్వు చేసుకుంటూ వెళ్తే భలేగుంటది. అయితే ఒక్కొక్క సబ్జెక్ట్‌ని ఎలా ప్రిపేర్ అవ్వాలో కొన్ని ట్రిక్స్ చెప్తా విను. మ్యాథ్స్ అనుకో నీ దగ్గర ఒక ఫార్ములా షీట్ ఉండాలి. టెక్స్ట్ బుక్‌లో ఉన్న థియరమ్స్ అన్నీ నీకొచ్చేయాలి. అన్ని మోడల్స్ ఒక లెసన్‌లో అన్ని మోడల్స్ కూడా నీకొచ్చేయాలి. నీకొక టార్గెట్ ఇస్తాను. నువ్వు పాటిస్తావా? పాటిస్తానంటే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టు. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్‌ని 3 టైమ్స్ నువ్వు మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు 3 టైమ్స్ కంప్లీట్ చేయాలి. చేస్తావా? టార్గెట్ చేస్తే టార్గెట్ యాక్సెప్టెడ్ అనుకుని పెట్టు. ఇంకా సైన్స్‌లో కెమిస్ట్రీ ఉంది కదా! కెమిస్ట్రీ 40% మాత్రమే టాపిక్స్ ఉంటాయి. 60% నువ్వేం చేయాలంటే, ఆ ఉన్నదంతా కూడాను బట్టి పట్టేయాలి. ఓకేనా? సో, కెమికల్ ఫార్ములాస్ ఏవుంటే అవన్నీ బట్టి పట్టాలి. ఫిజిక్స్ ఉంది కదా! ఫిజిక్స్‌ని ఎలా చదువుతావు అంటే, ఓన్లీ 10% మాత్రమే నిజమైన టాపిక్ ఉంటది. మిగిలిన 90% అంతా కూడాను సమ్స్ ప్రాక్టీస్ చేయడం మీద ఫోకస్ చేయి. ఓన్లీ సమ్స్. బయాలజీ ఉందనుకో లైన్ టు లైన్ చదవాలి. ఓకేనా? లైన్ టు లైన్ చదవడంలో ఫోకస్ చేయి. ఎక్సలెంట్‌గా ఉంటది. సోషల్‌కి వచ్చినప్పటికి ప్రతి లెసన్ వినాలి. లెసన్‌కి సంబంధించిన ఒక షార్ట్ నోట్స్ ఉండాలి. ఇంకెప్పుడైనా ఆ లెసన్ గాని నీకు అడిగితే ఈ షార్ట్ నోట్స్ ఓపెన్ చేసి మొత్తం లెసన్ అంతా నీకు గుర్తొచ్చేయాలి. నువ్వు ఏ క్వెషన్ ఇచ్చినా సరే హ్యాపీగా రాస్తావు. సో, లెసన్ యొక్క సమ్మరీ, షార్ట్ నోట్స్ ఈ 2 చాలు ఈ సోషల్‌కి. వేరేజ్ లాంగ్వేజ్‌కి వచ్చినప్పటికి వెరీ సింపుల్. మన ఎగ్జామ్స్ అన్నీ కూడా మార్క్ కోసమే కదా! బ్లూ ప్రింట్ చూస్తావు. చూసి నెక్స్ట్ మూమెంట్ గ్రామర్ నేర్చేసుకుంటావు. టెక్స్ట్ బుక్ బ్యాక్ కొని వొకాబులరీ నేర్చుకుంటావు. ఇక్కడితో బిట్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. క్రియేటివ్ రైటింగ్ నేర్చుకుంటావు. సో, లెటర్ రైటింగ్ గాని, డైరీ రైటింగ్ గాని ఇవన్నీ నేర్చేసుకుంటావు. సో, ఇంతటితో క్రియేటివ్ రైటింగ్ కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది లెసన్‌కి సంబంధించి క్వెషన్ అండ్ ఆన్సర్స్ వచ్చాయనుకో, లెసన్ యొక్క సమ్మరీస్ నువ్వు ఒక్కసారి వినేయి. లెసన్ మనస్ఫూర్తిగా వినేయి. ఇంకా ఏ క్వెషన్ ఇచ్చినా సరే ఓన్‌గా రాసేయొచ్చు. ఒకసారి నేను సైడ్‌కెళ్తున్నా హ్యాపీగా ఇవి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో. ఫైనల్‌గా నీకు ఒకటే ఒక మాట చెప్తున్నా. మనము చూస్తూ ఉంటే అన్నీ బానే ఉంటాయి. కానీ చేసిన ప్లాన్‌ని, నేర్చుకున్న ప్రతి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే అసలైన సక్సెస్ వస్తుంది. 9థ్ క్లాస్ ఎలా ఉంటే 10థ్ క్లాస్ కూడాను అలానే జరగబోతుంది. సో, నేను ఒకటే ఒక మాట మాట్లాడుతున్నా. నేను గట్టిగా బిలీవ్ చేస్తున్నా. నన్ను నమ్ముకున్న నా తమ్ముళ్ళు, చెల్లెల్ని నేను స్ట్రాంగ్‌గా మారుస్తాను. సో, నేనొక డెసిషన్ తీసుకున్నా. 10థ్ క్లాస్‌కి మీరొచ్చే లోపల మీరు 9థ్ క్లాస్ అనేది షైన్ చేయాలి. సో, నేను ఆ టార్గెట్ పెట్టుకున్నా. ఇంతకీ నేనిచ్చిన టార్గెట్స్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? మీరు పెట్టుకున్న మీ గోల్స్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? యాక్సెప్ట్ చేస్తే కింద టార్గెట్ యాక్సెప్టెడ్ అనుకోని పెట్టండి.